అదేవిధంగా నిలిచినట్లయితే 40వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. మిసెస్ ప్రసన్న ప్రభు గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ఉత్తర ప్రత్యుత్తర భాగంలో వినిపిస్తారు. దావీదు కీర్తన పేజ్ నంబర్ 472 1 నుంచి 12 వరకు చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుట్టలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి
యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారి అయినను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహార బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలోనున్నది. నా పెదవులు మూసుకొనక మహా సమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరుకుండలేదు. నీ సత్యంను నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యంను మహా సమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. అందరం కలిసి చదువుతాం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి కొట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. దేవుడి మాటలు దీవించునుగా. అందరూ అదే నిలిచినట్లయితే అపోస్తల విశ్వాస సూత్రాన్ని చెప్పుకుందాం. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టాడు. ఆయన పొత్తు పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి మూడవ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు తిరిగి వచ్చు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా స్తుతుల మీద ఆశీనుడైనటువంటి మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి మా దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రతినిత్యమునైనా మీ ప్రేమ మా యెడల కనుపరుస్తూ మా యెడల గొప్ప కార్యములు జరిగిస్తున్నటువంటి మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఎలాగ దూతలతో నిత్యము పరిశుద్ధుడవు పరిశుద్ధుడవని పొగడబడుచు ఉన్నటువంటి మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటూ ఉన్నాం. మీ నామము ఘనమైనటువంటి నామమునైనా, మీ నామమును మేము ఘనపరచుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, నైనా స్తుతించుటకు మమ్మల్ని నడిపించిన విధమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. దయగలిగినటువంటి దేవుడవు, కనికరం కలిగినటువంటి దేవుడవు, జాలి కలిగినటువంటి దేవుడవు, కృప కలిగినటువంటి దేవుడవు, ప్రతినిత్యము మీ వాత్సల్యత మా యెడల కనపరుస్తున్నటువంటి దేవుడు అయింటున్నావు. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, మా దేశం కొరకు, మా దేశ నాయకుల కొరకు,
మా రాష్ట్రం కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రపంచ దేశాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఆ దేశాల మధ్యలో సమాధానమును నైనా మీరు అనుగ్రహించే దేవుడై ఉంటున్నారు. మీరు మాత్రమే సమాధానమును కనుపరిచే దేవుడై ఉంటున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయనా దాపు జరుగుతూ ఉంటుండగా ఆ 3 దేశాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదిగో నాయనా ఆ దేశాల మధ్యలో మీరు సమాధానపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టము జరుగుతూ ఉంటుండగా అయ్యా మీ కార్యములు అద్భుతములు, ఆశ్చర్యము నాయన, మీ కార్యాన్ని మీరు జరిగించే దేవుడు అయి ఉంటున్నాము. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన మరొక్కసారి మీ దయగల, నీ కరుణగల నాయన ఆ దేశాలపైన నుంచి నాయన సమాధానపడటకు మీ కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, మా హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ అంతటి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. బిషప్ గారి కొరకు, తన కుటుంబం కొరకు, తన పరిచర్యను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ఇక నాయన మరి జిల్లాధికారులను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. సంఘ కాపులను బట్టి, ఇదిగో నాయన వారి కుటుంబాలను బట్టి, వారి పరిచర్యను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నాయన మా కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ప్రతి సంఘమును బట్టి, సంఘ సభ్యులను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీ దయగల, మీ కరుణగల నాయన ప్రతి సంఘం పైన మీరు ఉంచండి. ప్రతి సంఘమును నాయన ఆధ్యాత్మికంగా మీరు దిగింపచేసే దేవుడై ఉంటున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దయగలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మీ కార్యములు అద్భుతములు గొప్పవి అయింటూ ఉన్నాయి. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రతినిత్యం కూడా నాయన మీ మెల్లనైనటువంటి స్వరమును వినేటటువంటి బిడ్డలుగా మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఇదిగో నాయన మరి గుడిమల్కపురం మెథడిస్ట్ సంఘం అంతటిని బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నామయ్యా. సంఘంలో ఉంటున్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి మా దేవ, సంఘములో ఏ బిడ్డలు ఏ అక్కరలో ఉంటూ ఉన్నారో మీరు ఎరిగినటువంటి దేవుడై ఉంటున్నారు. వారి ప్రతి అక్కర ఔషధం మీరు తీర్చే దేవుడై ఉంటున్నందుకై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన మీ బిడ్డలు ఏ ఏ విషయాల కొరకు ప్రతినిత్యం నాయన మీ పాద సన్నిధిలో ఉండి మొరపెట్టుకుంటున్నారో ఆ బిడ్డలందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీ కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆయా చిన్న బిడ్డలు నాయన ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఇదివరకు ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు మంచి రిజల్ట్స్ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి దేవానికి వందనాలు. సమాధానం లేనటువంటి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరు ఇచ్చే సమాధానం పొందుకొరకు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సమృద్ధిని మీరు అనుగ్రహించండి నాయన. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రార్థన పూర్వకంగా మీ సన్నిధిలో కనిపెట్టుకొని వారి యొక్క జీవిత భాగస్వామ్యం పొందుకునేటటువంటి కృపని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. గర్భఫలం కొరకు ఎవరైనా ఎదురు చూస్తున్నాయన చక్కని బహుమానాల చేతని బిడ్డల్ని నాయన ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తద్వారా నీ కొరకు పెంచడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి దేవా, మరొకసారి ఎవరు ఈ అక్కరతో నీ మందిరంలో చేయించున్నారో వారి యొక్క హృదయములను మీరు ఎరిగినటువంటి దేవుడై ఇచ్చినారు. వారి ప్రతి ఒక్కరు అవసరం ఆయన మీరు తీర్చే దేవుడై ఇచ్చినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి మా దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘములో జరుగుతున్నటువంటి ఆయన మరి కార్యక్రమాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదిగో నాయన వాటిని బట్టి, సండే స్కూల్ పరిచయం బట్టి, WSS పరిచయం బట్టి మీకు వందనాలు. నడిపిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. పాస్టర్ కమిటీ మెంబర్స్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఏప్రిల్ మాసం 24 నుండి 26 వరకు నైనా జరగబోయేటటువంటి హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ అంతటి కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం.
అయా మీ సన్నిధి మీ ప్రసన్నత అక్కడ ఉంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ఉన్నటువంటి పాస్టేట్ కాన్ఫరెన్సెస్ బట్టి మీకు వందనాలు స్తుతులు, డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, మీరు చాలిన దేవుడిగా మీరు ఉండండి. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, వచ్చే వారంలో జరగబోయేటటువంటి నాయన మరి మధ్య 4 వారమును బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. గుడ్ ఫ్రైడే ఆరాధన, ఈస్టర్ ఆరాధనలో మీ సన్నిధిని మీ ప్రసన్నత నుంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అయా మీరు మాకు అనుగ్రహించే మేలులన్నిటినీ మేము పొందుకొని మీ అందు ఆనందించేటటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి దేవా, ఈ ఆరాధనలో ప్రభువా మీ సన్నిధిని మీ ప్రసన్నత నుంచండి. అయా ఈ ఆరాధన ద్వారానైనా మీరు కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని, మీ దయగల మీ కరుణగల హస్తము ప్రతినిత్యం అపయించమని, చాలిన దేవుడిగా మీరుండమని మా ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11 నుంచి 15 వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మిసెస్ మమతా నాట్యూస్ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ఐజాయా చాప్టర్ 54 వర్సెస్ ఫ్రమ్ 11 to 15. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠ్య భాగంగా యెషయా 54వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. పేజ్ నెంబర్ 615. యెషయా 54వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షపు వారవుదురు. చదువుకున్న వాక్యం మన ఆత్మనింది. లేచి నిల్చుని స్తుతి కీర్తన పాడుకుందాం. శుద్ధాత్మాల
సమయంలో యవన బిడ్డలు స్తుతి ఆరాధనలో నడిపించాల్సిందిగా మనం చేస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుడి నామంకి మహిమ కలుగును గాక. అందరం మరొకసారి గట్టిగా చెప్దామండి, హల్లెలూయా. మరి గత వారం అంతా కూడా మనం సజీవ లెక్కల్లో వచ్చి తనని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి తండ్రిని అందరం కలిసి పాటలతో చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాము. అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రతిదీ అన్నీ మర్చిపోయి దేవునిని స్తుతి ఆరాధనలో మాతో పాటు మీరు పాల్పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. మరి అందరికి వచ్చినటువంటి పాట కుతూహలం ఆర్భాటమైన పాట పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాము. చప్పట్లు కొడుతూ మరి అందరం లేచి నిల్చున్నట్లయితే రెండవ పాటగా నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాము.
ఉంటే జీవితం వేదమైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం దాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదమైన రంగుల పయనం, నీతో దాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే లేకపోతే జీవించాలేను, నువ్వే లేకపోతే బ్రతుకాలేను, నువ్వే లేకపోతే ఊహించాలేను, నువ్వే లేకపోతే నువ్వే లేకపోతే వాళ్ళు నువ్వే లేకపోతే జీవించాలేను, నువ్వే లేకపోతే బ్రతుకాలేను, నువ్వే లేకపోతే ఊహించాలేను, నువ్వే లేకపోతే లేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం, నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము. ఒక్క క్షణం తండ్రి మమ్మల్ని మేమవుతాం కూడా మాకు తెలిసిన దేవా, అయ్యా ఇంతకాలము నీ కృపలో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకై నీకు స్తోత్రం నా దేవా. అయ్యా నీ కృప ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం. నేను జీవిస్తాను కళాకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము, లోకంలోనే ఎన్నో వెతిగా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము, నీతో నేను జీవిస్తానే కళాకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము, లోకంలోనే ఎన్నో వెతిగా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో వలచి నన్ను విరచి సరిచేయునాదా, నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో వలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము,
వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం వాడేదైన పూల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం వాడేదైన పూల కుసుమం నువ్వే నా ప్రాణ నువ్వే నా జీవదానం అవును యేసయ్యా. నువ్వే నా ప్రాణ నీకు మహిమ కలుగును గాక. స్తోత్రం. నువ్వే నా జీవదానం అవును తండ్రి, అయ్యా నీవే మాకు ఆధారము నాయన. తండ్రి నీవు లేనిదే మేము లేవు నా యేసయ్యా. అయ్యా తల్లి తండ్రి మమ్మల్ని విడిచినా కూడా తండ్రి అయ్యా మీరు మాత్రము నా తండ్రి మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు నీకు స్తోత్రం నాయన. అయ్యా దేశాలలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నప్పటికీ నాయన నీ కృపలో మేము ఉన్నాం కాబట్టి నా తండ్రి ఏ కీడు ఏ ఆపద కూడా మా దరి చేరనీయకుండా నాయన అయ్యా నీ కంచె నీ కాపుదల మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. యేసయ్యా మహోన్నతుడా గొప్ప దేవా నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దండి. ప్రతి ఒక్కరు కూడా మీ స్వరాలు విప్పి తండ్రిని మహిమపరచండి. ఈ రోజు మనం ఇక్కడ నిలబడ్డున్నామంటే అది కేవలము ఆయన కృప మాత్రమే. దానికి మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తిమంతుడా మహోన్నతుడా గొప్ప దేవా నా యేసయ్యా నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ. సదాకాలము నీవే మాకు తోడుగా ఉన్నందుకై నీకు స్తోత్రం, నీకు స్తోత్రం నా తండ్రి. వ్యాధి యందు బలహీనత యందు ప్రతి రోగమందు కూడా నాయన మీరు మాకు తోడుగా ఉన్నారు నాయన. ఏది కూడా మా దరిదాపులకు రాకుండా నాయన నీ కంచెని కాపుదల దయచేసినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతుల సింహాసనం మీద ఆశీర్వైన నా యెహోవా తండ్రి నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రం రాజా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహిమకు పాత్రుడా ఘనతకు వారుడా నా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా ఘనతకు వారుడా నా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. అవును యేసయ్యా, నీ వంటి వారు ఎవరు లేరు నాయనా. అద్భుత కార్యాలను చేయమన్నా దేవా. ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేసే గొప్ప దేవుడు నాయన. అయ్యా మీరు సామర్థ్యం తండ్రి ఏది కూడా తండ్రి మీరు సాటి లేదు నా యేసయ్యా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
దేవుడు నా తండ్రి, అయా పరమ తండ్రిపైన దేవా, మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నీవు ఆదరించిన విధానానికి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరు కూడా మౌనంగా ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా స్వరాలు విప్పి తండ్రిని స్తుతించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నామండి. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి మా దేవా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమేనాయన, మా కొరకు గొప్ప అద్భుత కార్యములు జరిగించు దేవుడు వహించినావు, నీకు వందనాలు. ఇదిగో నాయన, స్తుతి ఆరాధనలో ఈ విధంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిన్ను గణపరిచేటటువంటి కృపను మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నా. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, అన్నిటికంటే గొప్పగా నాయన మా కొరకు శిలువలోని ప్రశస్తమైనటువంటి రక్తమును చిందించి నీ జనాంగంగా, నీ ప్రియులుగా, నీ సంఘముగా చేసుకున్నటువంటి మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజంగా మీ నామము ఘనమైనటువంటిది నాయన. ఇదిగో ప్రతినిత్యం మేము నిన్ను స్తుతించి ఆరాధించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. స్తుతి ఆరాధనలో పాల్పంపులు పొందిన సంఘం ఈ బిడ్డలందరినీ యవన బిడ్డలు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్తుతి ఆరాధనలో నడిపించిన బిడ్డల్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఈ సమయమందు దేవుడు జీవితంలో జరిగించినటువంటి కార్యములను బట్టి సాక్ష్య రూపంగా ఎవరైనా సిద్ధపడినట్లయితే ముందుకు వచ్చి 2 నిమిషాలు ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలని మనవి చేసుకుంటున్నాం. ఎవరు లేని ఎడల దేవుని యొక్క వాక్యాన్ని వినక ముందుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు సిద్ధపరచుకున్నటకు నూతనలో ఉన్నటువంటి 2వ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోంచి 332వ కీర్తన. అందరం లేచి నిల్చుండి పాడదాం. అపరాధిని యేసయ్య కృప చూపి ప్రభువే. Thank you.
వచ్చేసి కూర్చున్నాం. అందరం తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఈ మహాకృపను బట్టి మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి ఆశీర్వదించి ఆయురారోగ్యములను ఇచ్చే విధంగా మీ సన్నిధిలో కొన్ని నిమిషములు మీ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని వినటకు మీరు అనుగ్రహించిన తరుణంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వేయగలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన, ఈ వాక్యం ద్వారా మనందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి తృప్తిపరచుదని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరొకసారి ఈ యొక్క ఆరాధనలో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. లేఖన భాగము మనకు చదవబడి ఉంటున్నది. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11 నుంచి 15 వరకు దేవుని యొక్క వాక్యం చదవబడింది. Isaiah chapter 54 verses from 11 to 15. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ మన ఎడల గొప్పదయించున్నది అని ఈ యొక్క లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ దేవుని బిడ్డలారా, ఆయన ఉగ్రత కంటే కూడా ఆయన ప్రేమ గొప్పది. ఆయన యొక్క ఉగ్రత కంటే కూడా ఆయన ప్రేమ గొప్పది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఆయనకు కోపం వచ్చినప్పుడు శిక్షించొచ్చేమో, కానీ తిరిగి మనం ఆయనను బ్రతిమిలాడినప్పుడు, మనం ఆయనను అడిగినప్పుడు ఆ పరిస్థితులలో నుంచి ఆయన ఏం చేస్తాడంటే మనలను లేవనెత్తే దేవుడు. ఆయన స్థిరపరిచేటటువంటి దేవుడు మనలను. అంత గొప్ప దేవుణ్ణి ఈ రోజున మనము ఆరాధించడానికి ఆయన సన్నిధిలో వచ్చి ఉన్నాం. ఆ దేవుని యొక్క బిడ్డలారా, నిజంగా ఆ వాక్యాలు మనము గమనించినట్లయితే చూడండి, చాలా చక్కని మాట ఆ యొక్క 11వ వచనంలో అంటున్నాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక విన్నదానా అంటున్నాడు. ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా, అస్తమానం ఈ లోకంలో మనం ప్రయాస పడుతూ ఉన్నాం. మరి ఏమంటున్నాడు అనంటే, గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అంటున్నాడు. విష్ణునందు ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో కొన్ని పరిస్థితులు మనల్ని ఆ విధంగా తీసుకొని పోతాయి. కొన్నిసార్లు మనల్ని ఎవరు ఆదరించేవారు ఉండరు, కొన్నిసార్లు మనల్ని ఎవరు బలపరిచేవారు ఉండరు కదా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఒకసారి యోబు అంటాడు, ఏమంటాడంటే, అందరూ నాకు బాధకు కర్తలే, ఎవడు నన్ను ఆదరించేటోళ్ళు లేడంటాడు. స్నేహితులు ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను ఏం చేస్తారు, బాధకు కర్తగా చేస్తూ ఉంటారు. అనగా నన్ను బాధించేవారే ఎక్కువైపోయారు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు, నాకు ప్రోత్సహించేవారు లేరు.
నన్ను ఎన్కరేజ్ చేసినటువంటి వాళ్ళు లేరు, అందరూ కూడా బాధకు కర్తలే. ఈ సమాజం అలాంటిదేమో మరి. అవును ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అనేటటువంటి మాట అంటున్నాడు. నిజమే. ఎలాంటి పరిస్థితులు అనంటే, ఈ సంఘటనలో ఎలాంటి పరిస్థితులు మనం బాధపడుతుంటాం. కొన్నిసార్లు కొన్ని శ్రమలు మన జీవితంలో ఎదురైనప్పుడు, కొన్నిసార్లు మరణకరమైనటువంటి రోగాలు మనకు ప్రాప్తించినప్పుడు, కొన్నిసార్లు పరిస్థితులన్నీ కూడా మరి తారుమారైనప్పుడు, ఆర్థికంగా మరి మనం పూర్తిగా మరి ఆ యొక్క ఆర్థికంగా మనము ఇగిచారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు నేను గనక అలాంటి పరిస్థితుల గుండా వెళ్తే, దేవుడు ఆయన బలపరిచేటటువంటి దేవుడు ఆయన. అందుకే ఒక మాట అంటాడు, ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా యొద్దకు రండి అంటున్నాడు ఆయన. ఆయన ఒక ఇన్విటేషన్ పంపిస్తున్నాడు, మనకు ఆహ్వానాన్ని పంపిస్తున్నాడు. ఏ భారం చేత, ఏ ఆయాసం చేత నువ్వు కృంగిపోతున్నావు, అలసిపోతూ ఉన్నావు, మరి ఆ యొక్క నీరసించిపోతున్నావు, అయ్యో నాకు ఆదరించే వారు ఎవరు లేరే అని దిగులుతోనే ఉన్నావు, ఈ రోజున ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం వహించిన వాళ్ళ నా యొద్దకు రండి, నేనేం చేస్తాను మీకు నెమ్మదిని ఇస్తాను. మీకు ఏ విధము ఏ దానిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావో నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. పరిశుద్ధ గ్రంథంలో చాలా మందిని చూస్తాం, వాళ్ళ యొక్క బిడ్డల జీవితంలో కొన్నిసార్లు వాళ్ళు కృంగిపోయినప్పుడు యేసు ప్రభు పరిచర్య జరిగిస్తున్నటువంటి సమయంలో చాలా మంది యేసు ప్రభువును తట్టినట్టుగా మనం చూస్తాం కదా. వాళ్ళు అంటారు, ఒక ఆయన అయితే అంటాడు, అయ్యా జస్ట్ నువ్వు మాట మాత్రము సెలవి అంటాడు ఆయన. అంటే ఆయన బాధ, ఆయన వేదన నా ప్రభువు దగ్గరికి వెళ్తే ఈ బాధ నాకు దూరం అవుతుంది అనేటటువంటి నమ్మకం. ఆ నమ్మకంతో ఆ యొక్క ప్రభువును ఆశ్రయించినట్లుగా చూస్తూ ఉన్నాము. విశ్రాంతి ప్రియ దేవుని ఒక ఆమెతో అంటాడు, పిల్లలకు పెట్టబడినటువంటి రొట్టె కుక్క పిల్లలకు వేయట ప్రముఖాను. అయినా ఆమె ఏమంటదంటే, చూడండి, యజమానుడు బల్ల మీద తింటుంటే పడిపోయినాయి ఎవరు తింటారు, అట్లా నన్ను ట్రీట్ చేసిన పర్వాలేదు. అంటే తన బాధ ప్రభు దగ్గరికి వస్తే ఇది దూరం అవుతుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలు, అందుకే ప్రభు అంటున్నాడు, ఒకవేళ నువ్వు ప్రయాసపడుతున్నావేమో, భారం మోస్తున్నావేమో, ఏ పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావో, ఏ పరిస్థితిని బట్టి ఇదిగో దుఃఖంతో ప్రయాసపడుతున్నావో, ఆదరణ లేకున్నాయేమో, నిన్ను ఆదరించే వారు ఎవరు లేరేమో, ప్రభు ఈ రోజు అంటున్నాడు, నువ్వు నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతిని కలిగిస్తాను. అనగా ఆయన యొద్దకు వచ్చి మనం బ్రతుకులాడాలి, ఆయన యొద్దకు వచ్చి మనం గోజాడాలి, ఆయన యొద్దకు వచ్చి మనం అడగాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన కొరకు ఆయన గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. వేసినందు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు అలాగూ ఎదురవుతూ ఉంటాయి. యోబు ఒక చక్కని మాట అంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ యొక్క యోబు ఒక చక్కని మాట అంటాడు. 19వ వచనంలో ఆ మాట మనం గమనించినట్లయితే 19వ వచనాన్ని మనం చూద్దాం. 1వ అధ్యాయంలో 19వ వచనం అంటాడు, గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను చూడండి, కొన్ని పరిస్థితులు ఎట్లుంటాయి, కొన్ని వార్తలు వెంబడి ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఏది కూడా మంచి సమాచారం వినకూడకపోవచ్చేమో. కొన్నిసార్లు పరిస్థితులు ఆ విధంగా మనల్ని కృంగదీయొచ్చేమో. కానీ దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన యొద్దకు వస్తే గనక, ఇదిగో ఒకవేళ నువ్వు ఎలాంటి ప్రయాసం గుండా ఈ రోజున వెళ్తూ ఉన్నావో ఆయన యొద్దకు రావాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో ఒక చక్కని మాట అంటాడు. 1వ వచనంలో మనం గమనించినట్లయితే
12వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ దినమున మీరిలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. నీవు కోపగించావు, కానీ నీ కోపం ఇప్పుడు ఏమైపోయింది? చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు అంటున్నాడు. చూడండి, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఒకవేళ ఆదరణ లేక బాధతో వేదనతో ఒకవేళ ఈ రోజున ఎవరైనా మందిరంలో ఉన్నారేమో, దేవుడు అంటున్నాడు ఆయన మనల్ని ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు. అందుకే కొన్నిసార్లు ఇక్కడ మరి వారి యొక్క ప్రియులను కోల్పోయిన పరిస్థితులు ఎవరైనా ఉండొచ్చు. వారు ప్రియులను కోల్పోయి దుఃఖంలో బాధలు ఉండొచ్చు. అందువాటిలో అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడువని నేను మీ యొద్దకు వస్తాను. నేను ఆదరించే దేవుడను, నేను మీకు నెమ్మదినిచ్చే దేవుడను, మిమ్మల్ని బలపరిచే దేవుడను, మిమ్మల్ని ధైర్యపరిచే దేవుడను, ఆ లోటును తీర్చే దేవుడని నేనే ఇస్తున్నాను అంటున్నాడు. ఎంత మంచి వాగ్దానం ఈ రోజున ప్రభువు చేస్తున్నాడు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, ఒకవేళ ఏ విషయాన్ని బట్టి ఈ రోజున నువ్వు కృంగిపోతున్నావో, ప్రభు అంటున్నాడు, నేను నీ యొద్దకు వస్తాను, నిన్ను బలపరుస్తాను, నేను ధైర్యపరుస్తాను. నువ్వు దుఃఖపడవలసిన పని లేదు, నువ్వు బాధపడవలసినటువంటి పని లేదు. అయ్యో నాకు ఆదరించేవారు ఎవరు లేరే అనేటటువంటి కృంగుదల నీకు అవసరం లేదు. నేనున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నేనున్నాను, నేను బాగు చేసేటటువంటి వాడని అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఆయన మనలను బలపరిచి ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు, మనలను లేవనెత్తేటటువంటి దేవుడు అయించి ఉన్నాడు. చూడండి, ఈ యొక్క యెషయా గ్రంథంలోనే 51వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞత స్తుతియు ఏమంటున్నాడు? సంగీత గానమును దానిలో వినబడును. పాడైపోయినటువంటి స్థలాలన్నిటినీ ఆదరించి, చూడండి, పాడైన స్థలాలను ఏం చేస్తాడంటే ఆయన ఆదరిస్తాడు. ఏమంటున్నాడు? ఇంకా కొన్ని విషయాలు అంటున్నాడు చూడండి. అరణ్య స్థలములను ఏదేను వలె, అరణ్య స్థలంలోని ఏదేను వలె. ఒకవేళ నీ జీవితం అరణ్యం లాక్కుందేమో, అలాంటి పరిస్థితుల్లో ఉందేమో, దాన్ని నీ ఏదేను వలె చేస్తానంటున్నాడు. ఏదేను అనగా మనకు తెలుసు, ఏదేను యొక్క ప్రాముఖ్యత తెలుసా కదా? ఏదేనులో ఉన్నంత కాలం ఏం లేదు అక్కడ వాళ్ళకి, ఏం లేదు. వారికి ఏం లేదు తెలుసా? వారికి ఏ బాధ లేదు, ఏ దుఃఖం లేదు, అక్కడ ఏం లేదు, ఇంకా అక్కడ మరణమే లేదు. ఏదేనులో నుంచి బయటికి వచ్చిన తర్వాత చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేనులో నీకే కొదువ లేదు. ఏదేనులో ఎట్లా అంటే ప్రతిరోజు సాయంకాలం ఎవరు దర్శించే వాళ్ళంట? దేవుడు. నీ పరిస్థితి నేను అలా చేస్తాను. ఇప్పుడు అరణ్యం లాక్కుందేమో నీ పరిస్థితి. నేనేం చేస్తాను? దాన్ని ఏదేను వలె నేను చేస్తాను. ప్రతిరోజు నేనేం చేస్తాను? దర్శిస్తాను. నీ బాధ, నీ వేదన, నీ ఆయాసం ఏంటిదో నాకు తెలుసు. కాబట్టి నేను దర్శిస్తాను, నేను మీ యొద్దకు వస్తాను. ఆయన వాక్యం అంటాడు, నేను మీ యొద్దకు వస్తాను, మిమ్మల్ని ఆదరిస్తానంటాడు. నిజమే కదా? ఆ దేవుడు మన పాపం, ఈ లోకమంతా కూడా పాపంతో నిండి ఉన్నప్పుడు ఆయన ఈ భూమిని దర్శించి, ఈ భూమి మీదకి వచ్చి, ఈ మానవుని యొక్క రూపం దాల్చి, నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి ఆ పరలోక రాజ్యానికి మనల్ని ఏం చేశాడు? ఆయన అర్హులుగా చేశాడు. అరణ్య స్థలాలను నేను ఏదైనా చేస్తానంటున్నాడు. చూడండి, ఇంకేమంటున్నాడు? 3వ వచనంలో గమనించినట్లయితే, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయించున్నాడు. ఆనంద సంతోషములను
కృతజ్ఞత స్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. ఎడారి భూములను యెహోవా తోట వలె నగునట్లు చేసినాడు. అక్కడ ఏముంటుందంట? ఆనంద సంతోషం ఉంటుంది. ఆదరణ లేకున్నావా? బాధలో ఉన్నావా? ఆయాసంలో ఉన్నావా? పరిస్థితులన్నీ తారుమారైపోయాయా? ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఆనందకరమైనటువంటి స్థలముగా నేను మారుస్తాను, సంతోషము గల మరి కృతజ్ఞత స్తుతి సంగీత గానములు దానిలో వినబడలాగానే నేను చేస్తానంటూ ఉన్నాడు. ఎంత మంచి మాట ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నేను ఎప్పుడు కూడా కృంగిపోవడానికి అవసరం లేదు, కృంగిపోవాల్సిన పని లేదు. అయ్యో నాకు ఎవరు లేరే, నన్ను ఆదరించేవారు లేరే, నన్ను బలపరిచేవారు నిజంగా ఎవరు లేకపోవచ్చు. కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు నీ కొరకున్నాడు. ఆయన నీ కొరకు దిగి వచ్చే దేవుడు, నీ కొరకు గొప్ప కార్యం చేసే దేవుడు, ఆ పరిస్థితిని తారుమారు చేసినటువంటి దేవుడు. ఇదిగో ఆదరణ లేనటువంటి ఆ పరిస్థితుల్లో నిన్ను ధైర్యపరిచి, ఇదిగో ఎడారి లాంటి జీవితంలో యెహోవా తోట వలె మరి చేయవాడు ఆయన. అనగా నిన్ను ప్రతి నిత్యం కూడా నీ జీవితంలో సంతోషాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, ఆనందాన్ని కలగజేసేటటువంటి దేవుడు అయించున్నాడు. ఆ దేవుణ్ణి ఈ రోజున మనం కలిగి ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నేను ఎప్పుడు కూడా దుఃఖంలో ఉండడానికి ఇష్టపడ్డాయన. నీ ఎదుకు వచ్చే దేవుడు, నిన్ను బలపరిచి ధైర్యపరిచే దేవుడు. కాబట్టి ఆ బలమైనటువంటి ఆ నమ్మకంతో, విశ్వాసంతో నీవు ఆయన ఎదుకు రావాలి. ఆయన ప్రేమ ఉగ్రత కంటే కూడా గొప్పది. ఆయన ప్రేమించే దేవుడు ఆయన, నీ ఎదుకు వచ్చే దేవుడు ఆయన, నీ బాధలు ఎరిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి నేను ఎప్పుడు కూడా కృంగిపోవలసినటువంటి పని లేదు అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన మనలను స్థిరపరిచేటటువంటి దేవుడు అయించున్నాడు. ఏమైంటున్నాడు? ఆయన మనలను స్థిరపరిచేటటువంటి దేవుడు అయించున్నాడు. 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏమంటున్నాడో చూడండి. మాణిక్యమణులతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను నేను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఒకవేళ గాలి చేత కొట్టబడి వెళ్ళిపోతున్నావేమో, నేను నిన్నేం చేస్తానో తెలుసా? నేను నిన్ను స్థిరపరుస్తాను. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క కార్యాలు అద్భుత రీతిగా ఉంటాయి. దేవుని యొక్క కార్యాలు అద్భుత రీతిగా ఉంటాయి. ఆయన నిన్ను నన్ను స్థిరపరిచేటటువంటి దేవుడు అయించున్నాడు, బలపరిచేటటువంటి దేవుడు అయించున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ మాటలు మనం గమనించినట్లయితే, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతంతో నీ గుమ్మములను నేను కట్టుదును. విలువైనటువంటి ఆ యొక్క విలువైనటువంటి వాటితో నేను నిన్ను కట్టే దేవుడని అయించున్నాను. అంతగానే నిన్ను బలపరిచేటటువంటి దేవుడని అయించున్నాడు. దావీదు ఒకసారి ప్రార్థన చేస్తాడు, దేవుడు మొరుపెట్టుకుంటాడు, అడుగుతాడు, అయ్యా ఈ పరిస్థితిలో నుంచి నన్ను ఎవరు బయటికి తీసుకొని వస్తారు? 40వ కీర్తనలో మనం గమనించినట్లయితే అక్కడ దావీదు మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అక్కడ, అయ్యా ఈ పరిస్థితిలో నుంచి నన్ను ఎవరి బయటికి తీసుకొని వస్తారు? ఇదిగో నా పరిస్థితి ఇది, నేను లేవలేని స్థితిలో ఉన్నాను, నన్ను లేపేవారు ఎవరు, నన్ను స్థిరపరిచేవారు ఎవరు అని ఇదిగో దేవుణ్ణి అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. చూడండి ఏమంటున్నాడో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, చీకటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. ఏం చేశానంట? స్థిరపరిచాను. నా పరిస్థితి ఏమీ బాగలేదు, కానీ నా దేవుడు నన్ను ఏం చేశాడో తెలుసా? నా పాదములను లేపి ఆ యొక్క బండ మీద నా పాదములను ఏం చేశాడు? ఆయన నిలిపాడు. క్రీస్తు అనేటటువంటి ఆ యొక్క బండ మీద మన పాదములను ఆయన నిలిపేటటువంటి దేవుడు అయించున్నాడు, మనల్ని స్థిరపరిచే దేవుడు అయించున్నాడు. నువ్వు కొట్టుకొని పోతున్నటువంటి పరిస్థితిలో ఇదిగో నువ్వు ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన నిన్ను స్థిరపరిచి బలపరిచేటటువంటి దేవుడు అయించున్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని బిడ్డలకు
కష్టాలని వస్తూ ఉంటాయి, పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి. అలా కొన్నిసార్లు మరి ఈ జీవితం అనేటటువంటి పునాదులు కొరకు కదిలిపోయేటటువంటి పరిస్థితులతో ఏమైపోతుందో అనేటటువంటి ఆ యొక్క భయం మనలో రావచ్చేమో. కానీ ఆయన దేవుడు అంటున్నాడు, నేను నిన్ను స్థిరపరిచేవాడని అంటున్నాను అంటున్నాడు. నేనేం చేస్తాను? నిన్ను స్థిరపరుస్తాను. ఆయన మరి ఆ యొక్క సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. నా పాదములను ఆయన స్థిరపరిచినటువంటి దేవుడు, నన్ను నిలబెట్టినటువంటి దేవుడు అయించున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, నిజముగా దేవుని యొక్క కార్యాలు అద్భుత రీతిగా ఉంటాయి, ఆశ్చర్య రీతిగా ఉంటాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. చూడండి, ఈ యొక్క 69వ కీర్తనలో కూడా ఆ యొక్క మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే, దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము, నిలువ ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను. మొరపెట్టుట చేత నేను అలసి ఉన్నాను. నిన్ను స్థిరపరిచేటటువంటి దేవుడు, బలపరిచేటటువంటి దేవుడు ఆయన. నీ ప్రతి పరిస్థితిని ఆయన యొద్దకు మనము తీసుకొని రావాలి. ఈ రోజున మనము మాత్రమే కాదు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేకులు ఈ పరిస్థితుల గుండా వెళ్ళారు. యోగు వెళ్ళాడు, ఇషయ వెళ్ళాడు, మరి ఆ యొక్క ఇర్మియా ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళారు. కానీ దేవుడు ఆ పరిస్థితులలోనే వారిని ముంచివేయలేదు, కానీ ఆ వరదలోనే ముంచివేయలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే వారిని లేపి నిలబెట్టుకున్నాడు. వారి కొరకు గొప్ప కార్యము జరిగించినటువంటి దేవుడు, ఆ రోజున వారి కొరకు జరిగించిన దేవుడు, ఈ రోజున మన కొరకు కూడా ఆయన గొప్ప కార్యములు జరిగించేటటువంటి దేవుడు అయినాడు. చూడండి, ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువు కూడా ఒక మాట అంటాడు. ఏదైనాలో ఆయన ఆ యొక్క బాధ వేదన వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకనంటే ఈ మానవాళి యొక్క పాప భారం అంతా కూడా ఆయన మీద పడిపోయింది. మనం గమనించినట్లయితే ఆ యొక్క మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 26వ అధ్యాయం 36వ వచనంలో చూడండి, ఆ మాటలు ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. ఈరోజు నీవు నేను కాదు దేవుని బిడ్డలారా, మన పాప భారం అంతా ఆయన మీద మోపబడి ఉంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ వాక్యములో? ఏమంటున్నాడు? దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. ఈ భారము, ఈ శిలువ మరణము బహుభయంకరమైనటువంటిది. అందుకే తండ్రితో వేడుకొని ఉంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ యొక్క పాత్ర, ఈ గిన్నె నా నుంచి తొలగించు. ఇది ఎవరికి సాధ్యం కాదు, ఆయన ఒకడు మాత్రమే. ఈ ప్రపంచము, ఈ మానవాళి అంతటి యొక్క భారం అంతా కూడా ఆయన మీద మోపబడి ఉంచినది, ఆయన మీద మోపబడి ఉంచినది. ఈ నా భారం అంతా ఆయన మీద మోపబడి, ఆయన చింతాక్రాంతుడగుటకును. ఇదిగో ఆ మాటను మనం గమనించినట్టు, దుఃఖపడుటకు ఆ మాట మనం గమనిస్తూ ఉంటున్నాం. దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. దేవుని బిడ్డలారా, అయినా ఆయన చిత్తము కాదు, తండ్రి యొక్క చిత్తమునే నెరవేర్చుట చేస్తూ ఉంటున్నాం. తండ్రి యొక్క చిత్తమును ఆయన నెరవేర్చేటటువంటి దేవుడైంచు. మన భారం అంతా కూడా, మన పాప భారం అంతా కూడా ఆయన మీద మోపబడినప్పుడు ఆయన కృంగిపోవాల్సిన పరిస్థితి. అందుకే ఆ మాటలు అక్కడ రాయబడి ఉంటున్నాయి. దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను. అందుకే ఆ 38వ మాట అంటాడు, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. అలా కొన్నిసార్లు అట్లాంటి బాధలు వస్తాయి, కొన్నిసార్లు అలాంటి బాధలు రావచ్చు. ఏంటి ఈ బాధలు ఇంతగా
మరణమగునంతగా ఈ బాధ ఏంటిది? మన ప్రభు మన కొరకు ఆ భారమును భరించినటువంటి దేవుడైంచున్నాడు. నీ కొరకు నా కొరకు ఆ యొక్క పాప భారం అంతా కూడా మోసి నిన్ను నన్ను విడుదల చేయడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. కాబట్టి నీ ప్రతి పరిస్థితిని, ఒకవేళ స్థిరత్వం లేకుండా ఉన్నాయో నిన్ను స్థిరపరిచేవాడు ఆయన, నిన్ను బలపరిచేవాడు, నీ కొరకు గొప్ప కార్యం జరిగించేటటువంటి వాడు. యోగు ఎంతగానో బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. తన పరిస్థితి అందరూ అనుకున్నారు ఇక అయిపోయింది యోగుకు అని అనుకున్నాడు. కానీ స్థిరపరిచేటటువంటి దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని విశ్వసించాడు ఆయన. చూస్తాము తర్వాత మరి ఆ 42వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇదిగో ప్రతిది కూడా రెట్టింపు ఆశీర్వాదాల చేత ఆయన స్థిరపరిచాడు. ఆ బాధలోనే ఆయనను మరి ఆ యొక్క వదిలేలే దేవుడు, కానీ తిరిగి కోల్పోయినవన్నీ కూడా ఏం చేశాడు దేవుడు? ఆయనను అనుగ్రహించాడు ఆయన. ఈ రోజున ఏది కోల్పోవడం ద్వారా నువ్వు బాధలో, వేదనలో, ఆయాసంలో ఉన్నావో నేను స్థిరపరిచేటటువంటి దేవుడు ఆయన. నేను నడిపించేటటువంటి దేవుడు, నీ కొరకు గొప్ప కార్యం జరిగించే దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కృంగిపోవలసినటువంటి పని లేదు. కానీ ఆయన మీద మనం ఆధారపడ్డప్పుడు, ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన నీ కొరకు గొప్ప కార్యములను ఆయన జరిగించేటటువంటి దేవుడు ఆయన. నిన్ను మాత్రమే కాదు. చూడండి 13వ వచనంలో ఏమంటాడంటే, ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 13వ వచనంలో అంటాడు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నిన్ను స్థిరపరచు వాడను మాత్రమే కాదు, కానీ నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలందరూ ఉపదేశం పొందుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనగా దేవుని యొక్క సన్నిధిలోని బిడ్డలను ఎదిగింపజేసే దేవుడు ఆయన. దావీదు కూడా అదే కోరుకుంటాడు, ప్రభువా నా బిడ్డలందరూ కూడా నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించు అంటాడు. ఈ రోజున మన ప్రార్థన అదే ఉండాలి. మన ప్రార్థన అదై ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించినటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన, నమ్మదగినటువంటి దేవుడు ఆయన. నా కోరిక ఈ రోజున ఏమై ఉండాలంటే, మన పిల్లలు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఉపదేశమును వినేటటువంటి వారుగా. ఏమంటున్నాడంటే, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు అంటున్నాడు. నా ప్రార్థన అది అయి ఉండాలి. నా ప్రార్థన దావీదు ప్రార్థన లాంటి ప్రార్థన అయి ఉండాలి. మరి నా బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉపదేశములు వినేవారుగా, ఆయనకు లోబడేవారుగా, దేవుని మందిరంలో ఎదిగేవారుగా ఉండాలి అని నీ ప్రార్థన అయి ఉండాలి. వేటి కొరకు చేస్తాం ప్రార్థన? మన పిల్లల కొరకు. ఆ విధంగా ఆశీర్వదించి, ఈ విధంగా ఆశీర్వదించి, ఎడ్యుకేషన్ మంచి, అన్నీ మంచియే, ఈ ప్రార్థన మంచిదే. కానీ నీ బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఉపదేశమును వినేవారుగా ఉండాలి. వేసినందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఎరిగిన వారుగా ఉండాలి. ప్రతి పరిస్థితిలో దేవుని యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో గోజాడి పొందుకునే వారుగా మన పిల్లలు ఉండాలి. దేవుని యొక్క ఉపదేశమును వారు స్వీకరించేటటువంటి బిడ్డలుగా ఉండాలి, లోబడేటటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, ఈ పిల్లలందరూ కూడా మరి ఆ యొక్క యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఆ వాగ్దానము మన కుటుంబాల్లో నెరవేరాలని. ప్రభువా ఈ వాగ్దానం మా జీవితంలో, మా కుటుంబంలో నువ్వు నెరవేర్చు. మమ్మల్ని స్థిరపరిచిన దేవా, మా పిల్లలను స్థిరపరచు. నీ మందిరంలో ఉండేటట్లు, నీ మందిరంలో నీ ఉపదేశం వినట్లు, నీ ఉపదేశానికి లోబడినట్లు, నీ ఉపదేశం ప్రకారం నడుచుకున్నట్లు వారిని ఆశీర్వదించు అనేటటువంటి ఆ ప్రార్థన మనం చేయాలి. నీ వాగ్దానం, నీవిచ్చిన వాగ్దానం దేవా, నీవిచ్చిన వాగ్దానం మా బిడ్డల జీవితంలో నెరవేరాలి. అదే ప్రార్థన దానికి చేస్తాడు. నా పిల్లలు నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించు. మన ప్రార్థన అదై ఉండాలి. దేవుని మందిరంలోకి రావాలి మన పిల్లలు. చిన్న బిడ్డలైతే సండే స్కూల్లో ఉండాలి, యవనస్తులైతే యవన సమాజంలో ఉండాలి. ఇంకా ఎదిగిన వారైతే దేవుని మందిరంలో దేవుని ఆరాధించే వారుగా ఉండాలి. అది మన ప్రార్థన అయి ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మన బిడ్డలు ఎప్పుడైతే ఎదుగుతారో దేవుని యొక్క ఆశీర్వాదాలు పరిపూర్ణంగా వారి యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించేటటువంటి దేవుడు అయించున్నారు.
అంత మాత్రమే కాదు, తన బిడ్డలైనటువంటి వారికి దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానం ఏంటంటే 14వ వచనం అంటున్నాడు, నీవు నీతి గల దానమై స్థాపించబడుదువు, నీవు భయపడనక్కరలేదు, వాదించువారు నీకు దూరముగా నుందురు. దేవుని వాగ్దానాలు చూసిందో ఇలా నీ ఎడల నా ఎడల ఆయన ప్రేమను కనపరిచేటటువంటి దేవుడు. ఆదరణ లేక ఉన్నావా, నిన్ను ఆదరిస్తాను. స్థిరత్వం లేకున్నావేమో, నిన్ను స్థిరపరుస్తాను. నీ పిల్లలను దేవుని ఉపదేశం వినేలా చేస్తాను. అంత మాత్రమే కాదు కానీ మరి నువ్వు దేనికైతే నువ్వు భయపడుతున్నావో అది నీకు దూరం అవుతుంది, అది నీకు దూరం అవుతుంది అని దేవుని యొక్క వాక్యము మరి చూస్తూ ఉంటున్నా. ఇశ్రాయేళ్ల జీవితంలో ఒక సందర్భం వచ్చింది. అందరూ కూడా ఒక వ్యక్తికి భయపడుతున్నారు. ఎవరు ఆ వ్యక్తి? అందరూ భయపడుతున్నారు. సైన్యమే ఒక్క వ్యక్తిని చూసి భయపడుతున్నారు. దేవుడు ఒక వ్యక్తిని లేపాడు. ఎవరైతే ఊహించలేదో, ఎవరి ద్వారా అయితే కార్యం జరుగుతుందని ఊహించలేరో ఆ వ్యక్తి వచ్చాడు. ఆయనే దావీదు. చిన్నవాడే ఆ పెద్దవాడైనటువంటి ఆ వ్యక్తికి భయపడడం లేదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క నామములో ఆయన ముందుకు సాగుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క నామములో ఈ కార్యం జరుగుతుంది అనేటటువంటి ఆ నమ్మకం ఆయనకుంది. మొదటి సమూయేలు గ్రంథము ఆ యొక్క 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1 Samuel chapter 17 verse 32. 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ ఫిలిష్తీని బట్టి చాలు ఏమంటున్నాడనంటే, ఈ ఫిలిష్తీని బట్టి ఎవ్వరి మనసును కృంగ నిమిత్తము లేదు. ఈ రోజున నువ్వు ఏ విషయాన్ని బట్టి, ఏ శత్రువుని బట్టి ఈ రోజున నువ్వు కృంగిపోతున్నావు? అయ్యో అతడు ఏం చేస్తాడో, వాళ్ళు ఏం చేస్తారో, ఏమైపోతుందో అని చాలాసార్లు నువ్వు కృంగిపోతున్నావేమో. నీ శత్రువుని బట్టి ఆయన నీ శత్రువును నిన్ను లేకుండా అనగా అంటున్నాడు కదా. మరి నీ శత్రువుని బట్టి నువ్వు భయపడుతున్నావో మరి నీకు వారిని దూరం చేస్తానంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క మరి దావీదు చూడండి, ఈ ఫిలిష్తీని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వారితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. అందరు ఆశ్చర్యపోతున్నారు. గొలియాతు కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడు? నేను లేదేం బిడ్డారా, గొలియాతు కూడా ఊహించలేదు. ఇంత చిన్నవాడు నన్ను జయిస్తాడని ఊహించలేదు. సైన్యం అంతా కూడా భయపడుతున్నప్పటికీ ఇదిగో దావీదు మాత్రం భయపడడం లేదు. ఒక చిన్న రాయితోనే శత్రువును జయించాడు. రాయితో దేని కొడతాం మనం సరసాధారణ? దేని కొడతాం? కుక్కలను కొడతాం. అదే పైన అట్లనే ఫీల్ అయింది దావీదు. ఈ సున్నతి లేనోడు ఎంత అన్నట్టుగా మాట్లాడాడు. ఈ మారు మనసు లేనోడు, రక్షణ లేనోడు ఏంది? ఆ దేవుడు విజయాన్ని ఇస్తాడు అనేటటువంటి ఆ యొక్క నమ్మకము ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా మరి ఆయనకు కలిగినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని యొక్క కార్యాలు అద్భుత రీతిగా ఉంటాయి. కాబట్టి మరి ఆ యొక్క మరి ఇశ్రాయేళ్ల పక్షమున మరి దావీదు ఉండి వారికి గొప్ప విజయాన్ని ఇచ్చి శత్రువును దూరం చేశారు. అది దేవుని యొక్క గొప్ప కార్యాలు ఆ విధంగా ఉంటాయి. 34వ కీర్తనలో ఆ చక్కని మాటను మనం గమనించినట్లయితే ఆ 34వ కీర్తనలో మరి ఈ మాట దేవుడు తెలియజేస్తున్నాడు. 7వ వచనం, 34వ కీర్తన 7వ వచనం చూడండి. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లువాని చూచి వసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకుము. చూడండి ప్రియా దేవుని యొక్క బిడ్డలారా,
యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టును. ఆయన కొరకు కనిపెట్టును. ఒక సమయం వచ్చేసింది, ఆయన కొరకు నిజంగా మనం కనిపెట్టినట్లయితే ఆయన గొప్ప కార్యములు ఆయన చేయుటకైనా సమర్థుడైనటువంటి దేవుడు. సమయం వచ్చింది, దావీదు వచ్చేసాడు, గొలియాతును చంపివేశాడు. అందరికీ గొప్ప సంతోషం. శత్రువు దూరం అయిపోయాడు. ఆ దేవుని యొక్క బిడ్డలారా, ఈ రోజున దేని విషయమై నువ్వు కృంగిపోతుంటున్నావో ఆ యొక్క శత్రువును నీకు దూరం చేసేటటువంటి మరి దేవుడై ఉన్నాడు. 125వ కీర్తనలో కూడా ఒక చక్కని మాట రాయబడి చూడండి. 125వ కీర్తనలో 2వ వచనం అంటున్నాడు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. చూడండి, ఆ మాట మనం గమనించినట్లయితే యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేముకు చుట్టూ ఏమున్నాయంట? ఎందుకున్నాయి పర్వతాలు తెలుసా? ఆ చుట్టూన్న దేశాలంతా కూడా వారికి ఎవరు? స్నేహితులా? కాదు. ముందుగానే దేవుడు ఏం చేశాడంట? పర్వతాలు. ఆయన ప్రణాళిక అలా ఉంటుంది. ఆయన ప్రణాళిక అలా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశాలన్నీ కూడిన జెరూసలేమును లేకపోతే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. అందరూ ఒకటై నేను ఎందుకో తెలుసా? దేవుని యొక్క హస్తము దానిపైన ఎప్పుడు ఉంటుంది. దేవుని యొక్క కార్యాలే నెరవేరుతాయి, వాక్యమే నెరవేరుతుంది. చూస్తూ ఉన్నాం, ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటున్నది. ఎన్ని దేశాలు వచ్చినా ఏం చేసినా ఆ పట్టణాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. దేవుని యొక్క కాపుదల. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని ఆ మాట అంటున్నాడు. చూడండి ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, చాలా చక్కని మాట. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ. నిన్ను కాపాడే దేవుడు, నిన్ను సంరక్షించే దేవుడు, నీ శత్రువులను నీకు నుండి దూరం చేసేటువంటి దేవుడు ఆయన. అందుకే ఆ యొక్క వాక్యంలో ఆ లూకా సువార్తలు అంటాడు, ఏమంటాడంటే నీ తల వెంట్రుకలో ఒకటైనను నశించుట జరగదు ఆయన చిత్తం లేకుండా. అంటే అంత జాగ్రత్త వహిస్తున్నాడు ఈ విషయమై, తన ప్రజల విషయమై అంత జాగ్రత్త ప్రభు కలిగి ఉన్నాడు. అంత కేర్ మన విషయం తీసుకుంటున్నాడు ఆయన. కొన్నిసార్లు మన పిల్లల్ని మనం అట్లా వదులుకుంటాం. కొన్నిసార్లు పడతారు గాయాల, కానీ మన ప్రభు అలా కాదు. ఆయన చిత్తము లేకుండా మన తలలో నుంచి ఒక వెంట్రుక కూడా ఊడిపోదంట. అంత కేర్ తీసుకుంటున్నాడు అన్నమాట. అంత కాపుదల ఉంది మన ఏడల. ఆయన కాపుదల అంత జాగ్రత్త ఇచ్చినది అనే విషయాన్ని ప్రభు ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఎవరైతే ఆ శత్రువులు ఉన్నారో వారిని నీకు మిత్రులుగా చేస్తాను. ఎవరైతే శత్రువులు ఉన్నారో ఈ రోజున వారిని నీకు మిత్రులుగా చేస్తాను. నువ్వు ప్రార్థన చేయి, నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు ఆయన. ఆయనకంటూ అసాధ్యమైంది ఏది కూడా లేనే లేదు. 15వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురు. నీకు విరోధముగా గుంపు కూడి ప్రణాళిక ప్లాన్ చేస్తుండొచ్చు. నీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు నీ వారు అయిపోతారు అంతే కదా. దూరం నుండి గుంపు కూడతారు, నీకు శత్రువులు కావాలనుకుంటారు. నీ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతారట? నీ యొక్క ఏమవుతారు? నీ పక్షం వారైతారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు క్రైస్తవులను లేకపోతే దైవజనులను శిక్షించాలి, ఇది చేయాలి అది చేయాలని వెళ్ళినటువంటి వారు మరి దేవుని యొక్క వాక్యం వారికి వినబడినప్పుడు వారు కాస్త వ్యతిరేకంగా, సువార్తకు వ్యతిరేకంగా ఉన్న వారికి కాస్త ఏమైపోతారు? సువార్తను ప్రకటించేవారుగా అవుతారు. ఉదాహరణకి ఎవరే కాదు, అపోస్తులైనటువంటి పౌలే ఒకప్పుడు వ్యతిరేకంగా ఉన్నారు. ఒకప్పుడు క్రైస్తవులను హింసించేవాడుగా ఉన్నాడు, దూషించేవాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమైండు? క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడ్డాడు.
ఒకప్పుడు సంఘానికి ఎట్లున్నాడు ఆయన? శత్రువుగా ఉన్నాడు. ఇప్పుడు సేవ కొరకు ప్రాణం పెట్టేటటువంటి వాడుగా అయ్యాడు. సంఘం కొరకు ప్రాణం పెట్టేవాడుగా అయినాడు. సంఘం కొరకు ఏదైనా హింస పొందడానికి రెడీగా ఉన్నాడు. చూడండి, భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్ళాడు ఆయన. అయినా సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. అనేక సంఘాలను స్థాపించినటువంటి వాడు. క్రీస్తునందు ప్రియ దేవుడా, ఎన్ని లెటర్స్ రాసిండు తెలుసా అపోస్తలుడైన పౌలు? ఎన్ని లెటర్ రాసిండు? 13. నిజంగా అనేక సంఘాలను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ వారికి ఉత్తరాల సంఘాన్ని బలపరిచినవాడు, సంఘం హింసించేవాడు, సంఘాన్ని ప్రేమించేవాడుగా చేసిన దేవుడు ఏం చేస్తాడంట? నీ శత్రువులను మిత్రులుగా చేశాడు. ఈరోజు నువ్వు ఎవరినైతే శత్రువులు అనుకుంటున్నావో వారు మిత్రులు అయిపోతారు. సువార్తకు వ్యతిరేకంగా ఉన్న వారు సువార్తను ప్రకటించేవారుగా అవుతారు. చాలా మంది చూడండి సేవకులను, ఒకప్పుడు నేను సువార్త అంటే, ఒకప్పుడు నేను సువార్థికులంటే ఎంతో హింసించిన వాడను, ఈరోజు నన్ను సేవలో దేవుడు బలంగా వాడుకుంటున్నాడని అనేకులు సాక్ష్యం చెప్తారు. దేవుని కార్యాలు అట్లా ఉంటాయి, అద్భుత రీతిలో ఉంటాయి. సంఘానికి సేవకు శత్రువు ఉన్న వారిని, ఆయన బిడ్డలకు శత్రువులు ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడంట? మిత్రులుగా చేసేటటువంటి వాడు. అంత గొప్ప కార్యం చేశాడు దేవుని రోజున మనం కలిగి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేనిని బట్టి కూడా నువ్వు భయపడవలసినటువంటి అవసరము లేదు అంటున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 16, 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, ఆ యొక్క 7వ వచనం, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆస అనేటటువంటి రాజు ఒక మాట అంటాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 2వ క్రానికల్స్ లో ఆ మాట అంటాడు. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 6, 7 వచనాలు ఒకసారి చదువుకుందాం. 2 Chronicles chapter 14 verses 6 and 7. చూడండి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, 2వ దినవృత్తాంతముల గ్రంథములో ఆ యొక్క 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది. యుద్ధములు లేవంటే ఎవరు లేరన్నమాట? ఎవరు లేరు? శత్రువులు లేరు. చూడండి ఎంత గొప్ప కార్యం గురించి. ఆ సంవత్సరం ఏం కలిగి ఉన్నదంట? చూడండి, ఆ సంవత్సరము నెమ్మది కలిగి ఉండేను. యెహోవా అతనికి ఏం కలుగజేశాడంట? విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశంలో ప్రాకారం గల పట్టణములను కట్టించాడు. తన పనిలో ఆయనకి శత్రువు ఎవరు కూడా లేరు తన రాజ్యంలో. ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప కార్యం చూడండి. ఆయన గొప్ప అద్భుత కార్యములైన మరి జరిగించుటకు దేవుడైంచిన దేవుడు. ఆ దేవుని యొక్క బిడ్డలారా, ఈ 17వ 2వ దినవృత్తాంత గ్రంథంలోనే ఆ యొక్క యెహోషాపాతు ఇంకో మాట చూడండి. 17వ అధ్యాయంలో 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 10th verse చూడండి. చుట్టూ చూడండి, దగ్గరికి కూడా రావడం లేదు. కారణం ఏంటిదంట? ఎవరి భయం ఉందంట వారికి? రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున. దేవుని యొక్క భయము, నీ శత్రువులకు దేవుని యొక్క భయమును దేవుడు కలగజేస్తాడు. వాళ్ళు మిత్రులుగా అయిపోతారు, స్నేహితులుగా అయిపోతారు. నీ కొరకైనా గొప్ప కార్యములు చేయుటకైనా సమర్థుడైనటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరము లేదు. నువ్వు గాలి చేత కొట్టబడుతున్నావేమో, ఆదరణ లేక ఉన్నావేమో, ఆయన నిన్ను ఆదరించి బలపరిచేటటువంటి దేవుడు అయినాడు. స్థిరత్వం లేక ఉన్నావేమో, నిన్ను స్థిరపరిచేటటువంటి దేవుడు. నిన్ను మాత్రమే కాదు, నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉపదేశమును పొందుకునేలా చేసేటటువంటి దేవుడు. ఇదిగో మరి నీ యొక్క
దేనికైతే నువ్వు ఈ రోజున భయపడుతున్నావు అది నీకు దూరం చేసేటటువంటి దేవుడు. నీ శత్రువులను ఆయన మిత్రులుగా చేసేటటువంటి ఆ సజీవుడైనటువంటి దేవుని కలిగి ఉన్నావు. దేనికి కూడా భయపడకుండా నా దేవుడు నా కొరకు గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడని ఇదిగో ప్రతి నిత్యం కూడా మనం ఆయన మీద ఆధారపడి నీకు నీవుగా కృంగిపోకుండా ఆయన ఎదుకు వచ్చి ఆయన ద్వారా బలపడి ఆయన కొరకు జీవించేటటువంటి ఆ కృప దేవాది దేవుడు మనందరికీ మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమె అందరం తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు దేనికి భయపడుతున్నావు, ఈ రోజున ఏ ఆదరణ లేక నువ్వు కొట్టుబడిపోతూ ఉంటూ ఉన్నావు, ఏ భయం చేత నువ్వు ఉంటూ ఉన్నావు, ఏ శత్రువు భయం చేత ఉంటున్నావు, నీకు దూరం చేసేటటువంటి దేవుడు, నీ పిల్లలను ఉపదేశం పొందేలా చేసేటటువంటి దేవుడు, నీ బిడ్డల విషయం భయపడుతున్నావా, ఉపదేశించే ఆయన దేవుడు అయించున్నా, దేవుని సన్నిధిలో వారిని బలపరిచే దేవుడు అయించున్నా. ఒకవేళ నువ్వు శత్రువులు ఉన్నారని నీకు శత్రువులను దూరం చేసే దేవుడు, లేకపోతే ఆయన వారిని మిత్రులుగా చేసేటటువంటి దేవుడు అయించున్నా. ఈ రోజు నేను దేనికి భయపడుతున్నావు, నీకు దూరం చేసేటటువంటి దేవుడు. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యం, దేనికి భయపడుతున్నావు, అది నీ నుంచి దూరం అయిపోతుందని ప్రభు సెలవిస్తున్నాను. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన గొప్ప కార్యం చేసే దేవుడు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, అయా మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నా. ఎడారులను ఏదేనిగా చేసినటువంటి దేవుడు వహించినావు. మా ప్రతి పరిస్థితిలో మమ్మల్ని దర్శించేటటువంటి దేవుడు వహించినావు. మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ రోజున దేనికైతే మేము భయపడుతుంటున్నాము నాయన, అది మాకు దూరం చేసినటువంటి దేవుడు వహించినావు. నీకు వందనాలు. మీ దయగల హస్తం, మీ కరుణగల హస్తం మీ సంఘం పైన మీరు ఉంచండి. చాలిన దేవుడుగా మీరు ఉండండి. మా దేవుడు మా పక్షంగా, నా దేవుడు నా మొర వినే దేవుడు, నాకు జవాబిచ్చే దేవుడని ఆ ధైర్యంతో, గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో ఈ లోకంలో నిబిడలు జీవించేటటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నిబిడలు నాయన మీ ఉపదేశం నుండి మీ కొరకు జీవించిన వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఆరాధించడానికి వచ్చిన నిబిడలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, నీ వాక్యం చేత బలపడి నీ కొరకు జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయమందు మరి ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ ఉంటుండగా గాయకుడు వారు దేవుని సన్నిధిలోకి తేబడినటువంటి కానుకలను, ప్రత్యేకమైన కానుకలను దశంభాగం దేవునికి సమర్పిస్తాం. మరి మనందరికి వచ్చే పాట, మరి ఈ యొక్క వసంతకాలపు ఆరాధనలో మనము ప్రియ యేసురాజును చూచిన చాలు ఈ పాట అందరికి కూడా వస్తుంది. కాబట్టి అందరం కూడా మరి ఉత్సాహంతో ఈ యొక్క పాటను ముందుకు సాగు. రాజును నే చూచిన చాలు, మహిమాలో నే నాయనతో ఉంటే చాలు.
కొరడాతో కొట్టబడిన మీ చుట్టూ దినాలు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. సిహెచ్ ఈశ్వరయ్య సౌభాగ్యం వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీని బట్టి 2000 రూపాయల ప్రత్యేకమైన కానుక దేవుని సన్నిధిలో సమర్పిస్తూ ఉంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించి మంచి ఆయుర ఆరోగ్యంలో ఇచ్చి దేవుడు వారిని ఆశీర్వదించిన గాక, సంతానం ఆశీర్వదించిన ఆశీర్వాదం కలిపేంటి వారు 500 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. బాలకృష్ణ ఎస్ బాలకృష్ణ 2500 రూపాయలు సమర్పిస్తూ ఉంటున్నారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించిన గాక. చిలి శ్రీవెన్సి 2000 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తుంటున్నారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించిన గాక. ఎం శ్రీనివాసరావు కుటుంబము 500 రూపాయల కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించిన గాక. అందరూ అలా వంచినట్లయితే ప్రార్థన చేస్తున్నారు. కానుకల కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మీ బిడ్డల జీవితంలో చేసినటువంటి మేళ్ళన్నిటిని బట్టి, సమర్పించినటువంటి కానుకలను బట్టి నీకు వందనాలు. వివాహ దినాలను బట్టి, జన్మదినాలను బట్టి, వారి జీవితంలో చేసిన మేళ్లను బట్టి ప్రత్యేకమైన కానుకలు సమర్పించిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. దశంభాగములను, ఆరాధన కానుకలను
సమర్పించినటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. కూర్చోబడినటువంటి కానుకలను ప్రభా మీ రాజ్యవ్యాప్తి నిమిత్తమై మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుస దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దయగల మీ కరుణగల ఆశ్రయించండి. రెట్టింపు దీవెనల చేత నీ బిడ్డని బలపరచమని, చాలిన దేవుడిగా మీరుండమని కృపలో భద్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. నావన్నీ అంగీకరించమే దేవా, నన్నెప్పుడు నీవు నడిపించు. నావన్నీ అంగీకరించమే దేవా, నన్నెప్పుడు నీవు నడిపించు. నావన్నీ కృప చేత నీ వలన తండ్రి, నావన్నీ కృప చేత నీ వలన తండ్రి, కావంతో నన్ను మీరు ధైర్యమంది. నావన్నీ అంగీకరించమే దేవా, నన్నెప్పుడు నీవు నడిపించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చే వారం కొరకైనటువంటి అనౌన్స్మెంట్స్ మనం విందాం. వచ్చే ఆదివారము యథాప్రకారంగా మరి 11 గంటలకు ఆరాధన జరగనున్నది. మనందరికీ తెలిసిన విధంగానే వచ్చే ఆదివారము ఏం సండే, మొట్టల ఆదివారం. దయచేసి సమయానికి అందరూ కూడా ఆలయంలోకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. మరి 4వ తారీఖు అనగా బిఫోర్ ఈస్టర్ సాటర్డే రోజు మరి బాప్తిజం కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి ఇంకా పేర్లు ఇవ్వాలనుకుంటే వారు పేర్లు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తుంటున్నాం. క్లాసులు తీసుకోకుండా బాప్తిజాలు ఇవ్వబడవు, దయచేసి గమనించండి. 4వ తారీఖు బాప్తిజం కదా పాస్టర్ గారు, ఇవ్వండి అని వస్తే మాత్రం ఇచ్చేది కుదరదు. ఎందుకనంటే కంపల్సరీ క్లాసులు తీసుకున్న తర్వాతనే బాప్తిజం కార్యక్రమాలు ఉంటాయి. బాప్తిజం యొక్క అర్థం మీకు మనం తెలుసుకోవాలి. కాబట్టి 4వ తారీఖు ఉంది కదా అని మీరు రెడీ అయ్యి వస్తే ఇవ్వబడవు. ముందే మీ పేర్లు ఇవ్వాలా. పేర్లు ఇచ్చినటువంటి వారికి మరి క్లాసులు తీసుకోబడతాయి. కాబట్టి వారికి మాత్రమే బాప్తిజం ఇవ్వబడుతుంది, గమనించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి మన యొక్క లెంటన్ క్వార్టర్ ప్రేయర్ మీటింగ్ కొరకు మీరు ప్రార్థించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. మొదటి గ్రూప్ వారు మరి యథావిధిగా ఉంటున్నాయి, మరి ఏం చేంజ్ లేదు. రెండో గ్రూప్ కూడా యథావిధిగా, మూడో గ్రూప్లో చిన్న మార్పు ఉండి గమనించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. ఈరోజు అనగా మరి ఆదివారం రోజున సాయంకాలము 7 గంటలకి శ్రీనివాస్ శివమ్మ గారి యొక్క శ్రీనివాస్ శివమ్మ గారి యొక్క గృహంలో మరి 3rd గ్రూప్ లెంటన్ గ్రూప్ మరి ప్రేయర్ ఉంటుంది, గమనించాలని మనవి చేస్తున్నాం. రేపు 23వ తారీఖున ఎస్తేర్ రాణి ఉదయ్ భాను వారి యొక్క మరి గృహంలో మరి ప్రార్థన కూడిక ఉంటుంది, గమనించాలని మనం. 24వ తారీఖు రఘు ప్రతిభ వారి యొక్క గృహంలో మరి ఉంటుంది, గమనించాలని మనం. 25వ తారీఖు ప్రభుదాస్ రజని వారి యొక్క గృహంలో ఉంటుంది, గమనించాలని. 26వ తారీఖు మరి ఏ గృహంలో కూడా లేదు. కాబట్టి మరి ఎవరైనా ఉంటే 3వ గ్రూపు లీడర్కి తెలియజేయాల్సింది మనం చూస్తున్నాం. 27వ తారీఖు జి అబ్రామ్ గారి యొక్క గృహంలో ఉంటుంది. 28వ తారీఖు సుమన్ దాస్ గారి యొక్క గృహంలో మరి 3వ గ్రూప్ వారి యొక్క లెంటన్ ప్రేయర్ మీటింగ్స్ ఈ విధంగా ఉంటున్నాయి, గమనించాలని ప్రార్థించాలని మనవి చేస్తుంటున్నాం. మీ యొక్క దశమ భాగంలోనూ క్రమంగా దేవుని సన్నిధిలో సమర్పించాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రతినిత్యం కూడా సంఘ ఆరాధన కొరకు మరి ప్రతినిత్యం కూడా ప్రార్థించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రకటింపబడినటువంటి ప్రకటనల కొరకు మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మరి జ్ఞాపకం ఉంచుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాం. సమయమందు మరి చివరిగా అందరం కూడా లేచి నిలిచిండి కూటంలో ఉన్నటువంటి 3వ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 173వ కీర్తన, యేసుని ప్రేమను మేమారకు ఎప్పుడు దలచలేయో మనస అనే కీర్తన అందరం కలిసి పాడిన తర్వాత ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. ప్రేమను ఏ మారగను దేవుడు
ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఆ స్థితుల మీద ఆశీర్వైనటువంటి మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి దేవ, ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించి ఆశీర్వదించి ఈ సన్నిధిలో ఆరాధించేటటువంటి ఈ భాగ్యమును మాకు అనుగ్రహించారు. ప్రభా, ఏ విషయంలో అయితే మేము కుంగిపోతున్నామో, ఏ విషయంలో అయితే మేము ఆదరణ లేకుంటూ ఉన్నామో, అయా మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడే ఉంటున్నారు. మా బిడ్డలను, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించే దేవుడే ఉంటున్నారు. అయా మా శత్రువులను మిత్రులుగా చేసే దేవుడే ఉంటున్నారు. ప్రతి పరిస్థితిని మాకు దూరం చేసే దేవుడని మీరు వాగ్దానం చేస్తూ ఉంటున్నారు. ఎవరు ఏ పరిస్థితిని బట్టి కొట్టుమిట్టాడుతున్నారు, వారి పట్ల మీ గొప్ప కార్యములను జరిగించే దేవుడు వహించినారు. విన్నటువంటి వాక్యం చేత మేము బలపడి ప్రతి అవసరతకు మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆశ్రయించి మీ ద్వారా గొప్ప కార్యము చూసి కృపదాయించి ఆరాధనలో పాల్పంపులు పొందినటువంటి మీ ప్రియ సంఘం అంతటిని మీరు దీవించారు. వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించారు. ఏ విషయంలో కృంగిపోకుండా ప్రతి పరిస్థితిలో మీ వద్దకు వచ్చి గొప్ప కార్యం మీ ద్వారా చూడడానికి నీ కృపను అనుగ్రహించారు. దయగలిగిన మా పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ఈ గొప్ప భాగ్యాన్ని మా అందరికీ మీరు కలుగజేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని పేరు పేరు వస్తూ మీరు దీవించి ఆశీర్వదించారు. నీ కృపలో, నీ కాపుదలలో భద్రపరచుకోనమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దయగల హస్తముంచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎవరు ఎక్కడితో నీ మందిరంలోకి వచ్చారో ప్రభువా, ఖాళీ హృదయంతో వెళ్ళిపోకుండా నీ వాక్యంతో నింపబడి బలపడి వెళ్ళటానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. నీ కృపగల, మీ దయగల ప్రతి ఒక్కొక్క బిడ్డ పైన, ప్రతి కుటుంబం పైన మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. చాలున్న దేవుడిగా మీరు ఉండాలి. దయగల హస్తం ఉంచమని, నీ కృపను భద్రపరచమని, అయా మీ చిత్తమైతే మీరు అక్కడ మరొకసారి ఈ విధంగా మీ సన్నిధిలో ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ మీరు కలగజేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు చిత్తం, ఈ చిత్తం పరలోకమందేలాగు అలాగే భూమి నెరవేరుగా. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా దశలో మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. మమ్మల్ని శోధనలు తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, కాపుదల కాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనందరితో, సంఘం అంతటితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. పవిత్ర రక్తమును చిందించినావు. మా కొరకై నీవు సిలువల బలి అయి నీ పవిత్ర రక్తమును చిందించినావు.
ఏసయ్యా చీకటి నుండి వెలుగుకు మార్చిన నా ఏసయ్యా ప్రేమమయుడా